మీరు ఎవరు మాట్లాడక్కర్లా, ప్రతివాడు అనుకుంటాట. గురుదేవులు అంటారు, ఒక చచ్చిపోయిన వాడిని ఒళ్ళో పెట్టుకుని సాగుపోయేవాడు ఏడుస్తూ ఉంటారు. ఒక సాగుపోయేవాడు ఒక చచ్చిపోయిన వాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటారట. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే మా వాడు చచ్చిపోయినాడు అంటారు. మరి నువ్వు సావుగా? నేనేం సాగు, వాడెవరో చచ్చిపోయినాడు కానీ నేను మాత్రం సావను. ఎవడైతే నేను సావను అనుకుంటాడో వాడికి ఈ విద్య అసలు బోధించద్దన్నారు. ఈ విద్య ఎవరికి బోధించమన్నారు? నేను చచ్చిపోతాను అంటే చచ్చిపోయే లోపలే ఆత్మల గురించి తెలుసుకోకపోతే ఇంకా నా కథ అవును అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఈ విద్యను బోధ చేయమన్నారు. ఏ రీతిగా కొన్ని గడియల్లో తాను ఉరి తీయబడతాను అని తెలిసిన వాడి మనస్సు ఇంద్రియ వగైరాల వృత్తులు మాని ఇంకొకరి గడియల్లో నేను ఉరి తీస్తారు అని ఎవరన్నా చెప్పారనుకోండి, మంచి సినిమా పోదాం అనుకుందా, లేకపోతే ఏమైనా మంచి మంచి చేసుకుని తిందామని అనుకుందా, సంగీతం అన్నా విందామని అనుకుందా, ఏమీ ఉండదు. ఇంకొక క్షణంలో నిన్ను ఉరి తీస్తారు అని చెప్పినప్పుడు ఎలాగైతే ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయంటే ఎవరన్నా ఆపేశారా? వాటికే అవే ఆగిపోయాయి. అలాగే మరి ఇంకా కాసేపటికి చచ్చిపోతానేమో నేను అన్న విధంగా ఇంద్రియ వృత్తులన్నిటినీ లయం చేసి జగత్తుకు నాశమైతే ఈ జగత్తంతా నశించినా కూడా నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను అన్నటువంటి పరబ్రహ్మ వాక్యాన్ని గుర్తు చేసుకుని ఇంద్రియాలన్నింటినీ కూడాను అదుపులో పెట్టుకుని, అదుపులో ఎలా పెట్టుకోవాలి అంటే ఇంకా సేపటికి ఉరి తీసేవాడికి ఎలాగైతే ఇంద్రియాలన్నీ వాటి వృత్తులు మానేసి కళ్ళు చూడటం మానేస్తే నాలుగు రుచి చూడటం మానేస్తుంది, మనస్సు కేవలం ఇంకా కాసేపటికి నా గొంతుకు తాను పిలుస్తారు అన్నదాన్ని తప్ప ఇంకేమీ ఆలోచించదు. ఆ విధంగా నాకు ఆత్మ తెలియాలి, లేకపోతే నేను రేపు చచ్చిపోతానేమో, రేపటికి బతికుండకపోతే నా కథ ఎట్లా కింద ఒక తల్లి నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ రేపు నేను బతకనేమో, అందుకని నాకు ఇవ్వాలే శక్తి ఇవ్వండి అంటే, బతుకుతావులే అమ్మ ఏం పర్వాలేదు, కానీ నీకు ఆలోచన కలిగిందంటే నాకు చాలా సంతోషం. అంటే రేపు అనే రోజు మరి మనం చచ్చిపోతాము బతుకుతాము మనం చెప్పలేము, ఇంకా రేపుకి ఏమవుతామో మనం చెప్పలేము. అలాంటప్పుడు ఇప్పుడే మనం దాన్ని పొందడం మంచిది అని, దానికోసం మనం ప్రయత్నించాలి అని ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ మానేసి ఆ సత్యత్వాన్ని ముముక్షువు అంటే మోక్షాన్ని అపేక్షించేటువంటి వాడు. మనం అందరం కూడా ముముక్షువులం. అంటే ఏం కావాలి అంటే నాకు మోక్షమే కావాలి అని కోరేవాడు వివేకంతో కూడినటువంటి సద్విచారం చెయ్యాలి. వివేకంగా విచారణ చేసుకునేటప్పుడు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా, ఏదో వాళ్ళు చెబుతున్నారు మనం నమ్మాలి అని కాకుండా, ఇది నిజమేనా, ఎంతవరకు నిజం అని వివేకంతో విచారణ చేసుకుని, అలా ఉన్నవాడికి ముక్తి కరతలామలకం, చేతిలో ఉన్న ఉసిరికాయలాగా చాలా తేలికగా ముక్తి లభిస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, ముక్తి ఎంత తేలిగ్గా వస్తుంది అంటే ఎవడైతే ఉరి తీయబడేవాడు ఇంకో కొన్ని క్షణాల్లో ఉరి తీస్తారంటే వాడి ఇంద్రియ వ్యాపారం అంతా ఎలా స్తంభించిపోతుందో, ఇంకా ఏ ఇంద్రియాలు ఎలా పనిచేయవో ఆ విధంగా ఇంద్రియ వృత్తులను స్తంభింపజేసి నేను ఆత్మని, తెల్లవారేటప్పటికి నేను చచ్చిపోతానేమో, ఇప్పుడే నేను ఆత్మని అని నాకు తెలుసుకోవాలి. ఎందుకు ఆత్మను తెలుసుకోవాలి అంత తొందరపడుతున్నారు అంటే, ఎవరికైతే ఆత్మ తెలుస్తుందో వాడికి మళ్ళీ జన్మ లేదు. అయితే ఆ ఆత్మ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం జన్మల నుంచి సంపాదించినటువంటి పుణ్య పాప కర్మల ఫలం మన కారణ శరీరంలో అలాగే నిలబడి ఉంటుంది. గురువు శక్తిపాతం చేస్తూ దానికి నిప్పంటిస్తాడు. అది ఎప్పుడైతే మీరు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనటం వల్ల ఆ లోపల కారణదేహంలో మనం తెచ్చుకున్నటువంటి కర్మంతా కూడా తగలబెట్టబడుతుంది. అది ఎప్పుడైతే భక్కున మండిందో వెంటనే మీకు సమాధి అనేది వచ్చేస్తుంది. మరి ఆ కర్మఫలం, ఆ కర్మ కారణదేహంలో ఉన్నటువంటి సంచిత వాసనలన్నీ తగలబడినప్పుడు మాత్రమే సమాధి రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చిన వాడికి మరి ఇవన్నీ మారుకుంటే తప్ప అది రాదు. ఆ వచ్చిన వాడు ఎప్పుడూ ఉండే వస్తువులోనే, ఆ బ్రహ్మలోనే
తను పూర్ణంగా ఉండిపోతాడు. అంటే తన బాహ్యాభ్యంతరాలలో, తన బయట, తన లోపల అంతా కూడా ఆత్మ అయిపోయి, కుండ ఎలాగైతే ఒక నదిలో కుండను పెట్టాము, కుండలో నీళ్లు పోసాము, అంటే నదిలో నీళ్ళే కుండలో పోసాము. ఇప్పుడు ఆ నదిలోనే కుండ ఉంది, ఉన్నంతసేపు ఈ కుండలో నీరు, అది నదిలో నీరు అని విడివిడిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది నదిలో నీరు, ఇది కుండలో నీరు. కానీ కుండలో నీరుకి నదిలో నీరుకి ఏ విధమైనటువంటి తేడా లేదు, ఈ రెండూ కూడా ఒకటే. మరి ఒకటే అయితే కుండ నీరు నది నీరు అని ఎందుకన్నాం? అలాగే నదిలో ఉన్న నీటి వలె పరమాత్మ ఉంటే, కుండలో ఉన్న నీటి వలె ప్రత్యేగాత్మ ఇందులో ఈ దేహంలో అధిష్టానంగా ఉంటాడు. ఎప్పుడైతే కుండ ఒక కర్ర తీసుకుని ఒక దెబ్బ వేస్తానో ఆ కుండ కాస్త పగిలిపోయింది. ఎక్కడ కుండ? నదిలో నీళ్లలో పెట్టినటువంటి కుండ. అప్పుడు ఆ కుండలో నీరు నదిలో నీరుగా కలవడానికి ఎంతకాలం పట్టింది? ఓ గంట పట్టిందా? ఒక 5 నిమిషాలైనా పట్టిందే? ఏమీ లేదు. ఆ అడ్డం ఉన్న కుండ తొలగిపోయేటప్పటికీ ఆ నీరు ఈ నీరు మామూలుగా అప్పుడు ఎలా ప్రవహిస్తుందో ఇప్పుడు అలాగే ప్రవహిస్తోంది. ఈ 5 కోశాలు అనేటువంటి ఈ కుండను అడ్డం పెట్టబట్టి ఇందులో ఉన్నది ప్రత్యేగాత్మ అని, బయట ఉన్నది పరమాత్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కుండ పగలగొట్టేస్తే ఈ పంచకోశాలు ఎలా పగలగొట్టాలి? ఈ 5 కోశాలు నేను కాదు అన్నటువంటి భావనే దీన్ని పగలగొట్టేస్తుంది. ఈ 5 కోశాలు కూడా నేను కాదు, ఎందుకంటే వీటన్నిటికీ ద్వంద్వాలు ఉన్నాయి, నాకు ద్వంద్వాలు లేవు. వీటికి ద్వంద్వాలు ఏమున్నాయి? అన్నమయ కోశానికి సావు పుట్టుకలు ఉన్నాయి, ప్రాణమయ కోశానికి ఆకలి దక్కులు ఉన్నాయి, మనోమయ కోశానికి సంకల్ప వికల్పాలు ఉన్నాయి, విజ్ఞానమయ కోశానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి, ఆనందమయ కోశానికి సుఖదుఖాలు ఉన్నాయి. మరి నేను అన్నటువంటి ఆత్మకి ద్వంద్వాలు లేవు, ద్వంద్వ అతీతుడు. అలాంటి ద్వంద్వాతీతుడైన పరమాత్మను నేను అని మీకు ఎప్పుడైతే తెలిసిందో మీ 5 కోశాల భావన పోయింది. ఎప్పుడైతే 5 కోశ భావన పోయిందో ఉన్న ప్రత్యేగాత్మ పరమాత్మ రెండూ కలిసి ఒకటే తత్వమసి మహావాక్యం అనుభవంలో వచ్చింది అంటాం. అంటే ఆత్మ నాకు తెలిసింది. నీకు ఆత్మ తెలిసిన క్షణంలో నీకు దేహం అంటే ఏమో తెలియదు. నేను ఫలానా వ్యక్తిని అన్న విషయం నీకు గుర్తుండదు. సమాధి వచ్చిన వాడు, ఇవాళే సమాధి వచ్చింది కొంతమందికి, వాళ్ళకి గుర్తులు చెబుతున్నాను. నేను ఫలానా మనిషిని అని కానీ, నేను ఇంత చదువుకున్నానని కానీ, నాకు ఈ హోదా ఉందని కానీ, లేకపోతే నేను గీతా మందిరంలో వచ్చి కూర్చున్నానని కానీ మీకు ఏమీ తెలియదు. నిద్రలో ఎలాగైతే మీకు ఏమీ తెలియకుండా మీరు నిద్రపోతున్నారో అలాగే ఇక్కడ ఏమీ తెలియకుండా ఉండేటువంటి స్థితిని ఒక్క క్షణకాలం మీరు అనుభవిస్తారు. ఆ క్షణకాలంలో మీ శరీరం చాలా తేలికైపోతుంది. ఈ మత్తు పదార్థాలు ఏవైనా మింగిన వాడికి, తాగుబోతు వాడికి తాగితే ఎలా కొంచెం డ్రౌజీగా ఉంటుందో ఈ 24 గంటల సేపు అలాంటి పరిస్థితిని మీరు అనుభవిస్తారు. మైకంగా ఉంటుంది. ఎందుకంటే దేహాన్ని వదిలిపెట్టడం అంటే ఇదే, దేహ భావనను వదిలిపెట్టడం అంటే ఇదే. మళ్ళీ దేహంలోకి వచ్చి మళ్ళీ మామూలు వ్యవహారం రేపటి నుంచి చేస్తారు. అయితే మీకు నిద్రలో ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి అంటే, నిద్రలోనేమో ఏమీ తెలియకుండా ఉంది, ఇక్కడ నా స్వరూపం ఆత్మ అని మాత్రం తెలుస్తుంది, ఫలానా పేరు గలవాణ్ణి అని తెలియదు. అలా మీకు తెలిసిన స్థితిలో మీ దేహం మిమ్మల్ని మీకు తెలియకుండానే దాని దాదాపు మిమ్మల్ని వదిలేస్తుంది. ఈ సమయం జరిగేటప్పటికీ సుషుమ్న గుండా కుండలిని సహస్రారానికి ప్రవేశిస్తుంది. సైమల్టేనియస్ గా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి మామూలుగా జరిగిపోతాయి. అప్పుడు మేము చూసి అమ్మా నీకు సమాధి వచ్చింది అని చెప్తాం. మీరు అనుకుంటారు నాకేం తెలియలేదే, సమాధి వచ్చిందని మీరు అంటున్నారు కానీ అంటారు. నిజంగా కూడా ఇప్పుడు మీకేమీ తెలియదు. మీకేం తెలుస్తుంది అంటే శరీరం చాలా తేలికగా ఉంటుంది. అంతకుముందు మొద్దుబారిపోయి తిమ్మిరెక్కిన శరీరం ఇప్పుడు తేలికగా ఉంటుంది. ఏదో బరువు మన మీది నుంచి ఓ పెద్ద బరువును దింపేసినట్టుగా ఉంటుంది. సమాధి వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బరువును మీ మీది నుంచి ఎవరో దింపేసినట్టు. అడుగులు వేస్తుంటే కూడా మరి మీ బలం నేనేం తీసుకోలేదు కదా, కాలు తడబడిపోతూ ఏదో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఈ తాటాకు బొమ్మలాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన శరీరం ఎలా ఉంటుందంటే ఓ తాటాకు బొమ్మ ఎవడో కదిలిస్తుంటే ఇది కదులుతున్నది. ఇవాళ్లే ఉంటుంది, సుమారు రేపు ఎల్లుండి అలాంటి భావం ఉండదు. ఈ స్థితిని అనుభవించిన వాడిని నాయన నీకు సమాధి వచ్చిందంటే, సమాధి వచ్చిన వాడికి లక్షణాలు ఇలా ఉంటాయి. తన ఆత్మ అనేటువంటిది తెలిసిన వాడికి
ఆ ఆత్మభావంలో ఉండి జగద్భావంలోకి దేహభావంలోకి రావడానికి ఇన్నాళ్ళు దేహభావంలోనే ఉన్నాడు కదా, ఒకసారి ఆత్మభావంలోకి పంపించి మళ్ళీ దేహభావంలోకి రావడానికి వాడికి కొంతకాలం పడుతుంది. అయితే ఈ భావంలోకి రమ్మని మేము చెప్పాం, నువ్వు ఆ స్థితిలోనే ఉండు నాయన, అసలు నీ స్వరూపం అదేను అని చెప్తాం. చిద్రూపిణి అయినటువంటి తల్లి ఎవరు అన్నారా, మీరందరూ నిన్న చెప్పడమేమో సద్రూపుడు పరమాత్మ అని, చిద్రూపిణి పరమేశ్వరి అని చెప్పారు కదండి. ఈ చిద్రూపమే కదా అష్టవిధ ప్రకృతులుగా నా దేహంగా తయారైందని మీరు అంటున్నారు. మళ్ళీ నేను ఎందుకు విమర్శ చేయాలి? సద్విమర్శ చేస్తే మోక్షం వస్తుందని ఇప్పుడే చెప్పాం కదా, ఎందుకు విమర్శ చేయాలి అని ప్రశ్న వేస్తే, విమర్శనమే మోక్షమునకు మొదటి సాధనం. విచారణ చెయ్యకపోతే మోక్షానికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే మోక్షం ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పాం, మోక్షం ఉందనే చెప్తాం. ఇప్పుడు తర్వాత మోక్షం లేదని మీకే తెలుస్తాం. అదేమిటండి అన్నీ ఉన్నాయంటారు ఏమి లేవంటారంటే అదే వేదాంతంలో ఉండే గొప్పదనం. ముందేమో దేహం నువ్వు కాదంటాం, నిజంగా దేహం నేను దేహం కాకపోవచ్చు కానీ దేహం అసలు లేనే లేదు అంటే మరి ఆత్మలో ఈ దేహాలన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు బంగారం బాగా ప్రకాశిస్తూ ఉంటే కాస్త రాగి ముక్క దానికి కలిపితే ఈ రాగి ముక్క బంగారం అవుతుందా, రాగిగా వేరుగా ఉంటుందా? ఇది కూడా బంగారమే అయిపోతుంది కదా. అది రాగి అయితే అవ్వచ్చు కానీ మరి అది దేహం కాకుండా పరమాత్మ కాకుండా ఇంకెక్కడన్నా విసిరి పారేయడానికి వీలయ్యేట్టుగా లేదు కదా. అయితే మనం నగలు కొనుక్కునేటప్పుడు నాయన ఇందులో ఎంత రాగి ఉంది ఎంత బంగారం ఉందని రాగికి విలువ లేకుండా చేసి బంగారం విలువ కట్టుకుని మనం నగలను కొనుక్కుంటున్నాం. అంతేగాని రాగిని తీసేసి మనకు బంగారం ఇవ్వమని మనం అడగటం లేదు షాప్లో. ఆయన నీ రాగి తీసేసి నాకు బంగారం ఏమంటే నగలో కొంత అసలు ఏ నగ ఇవ్వడానికి నీకు వీల్లేదు. అనేది దాంట్లో ముచ్చేస్తే ఎంతంత రాగి పోయింది అంటే చిల్లులుగా నీకు బంగారం నగ తయారవుతుంది. అంటే అంతా కూడా రాగిని మైనస్ చేసుకుంది. రాగి నీకు నగలో కలిసి ఉంటుంది, రాగి విలువను నీకు తగ్గించి నీకు బంగారు విలువ ఇస్తాడు. అలాగే ఈ దేహం అనేటువంటి పంచకోశాలు అసత్తులు, సత్పదార్థమైన పరమాత్మతో ఇవి చేరి ఉన్నాయి. వీటి అసత్తును తొలగించుకుని అంటే వీటి భావం మాత్రమే తొలగించి, ఒక తులం చైను నేను కొనుక్కున్నాను అంటే ఇందులో 2 నాలు రాగి కలిసింది అన్నాడు ఆచార్య. అయితే నీ 2 నాలు తీసుకుని నాకు 14 నాలు బంగారం ఇచ్చి నేను తులం ఖరీదు డబ్బులు ఏమంటే ఇస్తానా? ఇవ్వను. ఆ గొలుసు ముక్క కాస్త అతను తీసుకుని మిగిలిన ముక్క నాకు ఇస్తే నేను తీసుకుంటానా? తీసుకోను. పోనీ అలా ముక్క వేరుగా రాగి ముక్క గొలుసు వేరే, బంగారం ముక్క గొలుసు వేరే పెట్టలేదు. బంగారం రాగి అంతా కలిపి గొలుసుగా తయారు చేశాడు. నేను గొలుసు యాజ్ తీసుకుంటాను. కావాలంటే నీ రాగి ఎంత ఉందో ఆ డబ్బులు నువ్వు మైనస్ చేసుకోవయ్యా అంట కదా. అలాగే అసత్తు సత్తు కలిసి ఉన్నప్పుడు, సత్పదార్థం కలవకుండా దేహాలు లేవు కదా. అసత్తు సత్తు కలిసి ఉన్నప్పుడు అసత్పదార్థానికి విలువ లేకుండా చేసి సత్పదార్థాన్ని గ్రహించేటప్పుడు దేహ భావన వదిలేయకుంటున్నాం. అంతేకాని ఈ దేహం ఏమో మరి పరమాత్మ కాకుండా ఇది ఎక్కడి నుంచో పారేసి మిగిలింది పరమాత్మ అని మైనస్ చేయడానికి దీన్ని వీల్లేదు. ఇలా చేసుకోవటాన్ని విమర్శన అంటారు, సద్విమర్శన. ఇది మోక్షానికి మొదటి సాధనం అంటారు. ఈ విమర్శనచే కలిగేటువంటి ఈ క్లేశమును హృదయ నివాసము లలితా త్రిపుర సుందరి యొక్క ఉపాసనయే నివారించింది. ఇలా విమర్శించాలంటే సాధారణంగా ఈ పిల్లవాడికి ఏదైనా బాధ వస్తే నాన్నగారి దగ్గర వెళ్ళి చెప్పుకోడు. ఎందుకనంటే ఆయన అసలు వినడు, ఆయనకు వినేంత ఓర్పు కూడా ఉండదు. ఒకవేళ ఎవడైనా పిల్లవాడు వెళ్ళి చెప్పుకున్నాడు అనుకో, నాన్న నాకు ఇలా ఒంట్లో బాగాలేదని, ఏదో మీ అమ్మకి చెప్పరా, మీ అమ్మ ఏదో చూసుకుంటుంది అంటే, లేకపోతే ఏదో వాడికి ఏదో జబ్బు వాడికి బాగోలేదుగా కొంచెం చూసుకోమని ఆవిడకే చెబుతాడు. ఆ పిల్లవాడి బాగోగులు, వాడి కష్ట సుఖాలు, వాడి లాభ నష్టాలు తల్లి విచారించినంతగా తండ్రి విచారించాడు. తండ్రికి బాధ్యత ఉంది కాదన్ను కానీ. అందుకని ఈ పరమేశ్వరి ఏం చేస్తుందంటే, చిద్రూపిణి కదా మనకి ఇక్కడ తల్లి, ఆవిడతో మొరపెట్టుకుంటే సద్రూపమైన పరమాత్మ దగ్గరికి ఆవిడే తీసుకెళ్తుంది మనకి. అందుకని ఆ చిద్రూపిణి అయినటువంటి పరమేశ్వరిని ఉపాసన చేయమన్నారు. అందరికీ కూడాను ఇమీడియట్ గా సద్గురువు దొరికి శక్తిపాదం, గురువు దొరికితే దొరుకుతాడేమో కానీ శక్తిపాదం తొందరగా చెయ్యడు ఏ గురువు కూడా. రామారావు గారు అక్కడ చేస్తారు, అడగకపోయినా చేస్తారు. నాయన ఇక్కడ కూర్చో ముందు ఈ సంగతి ఏదో నేను తేలుస్తాను,
దానికి ఏదో మాట్లాడుకున్నట్టు కూర్చోంటారు. అలాంటి గురువు అందరికీ దొరకడం, ఇది చెప్పడం ఏమైనా అందరి కోసం చెబుతున్నారు. ఉపాసనా బలంతో పరమేశ్వరిని, త్రిపుర సుందరిని, త్రిపుర సుందరి అంటేనే ఆ పదంలోనే అర్థం ఉందమ్మా. 3 పురాలు, స్థూలం, సూక్ష్మం, కారణం అనేటువంటి 3 శరీరాలు. ఈ 3 శరీరాలు 3 పట్టణాలు. ఒక పట్టణాన్ని విష్ణుడు, ఒక పట్టణాన్ని తైజసుడు, ఒక పట్టణాన్ని ప్రాజ్ఞుడు పరిపాలిస్తూ ఉన్నాడు. దేహాన్ని తైజస ప్రాజ్ఞుడు. ఈ త్రిపురాలను వశం చేసుకున్నటువంటి సౌందర్యం కలిగినటువంటిది చిద్రూపిణి అయిన పరమేశ్వరి. ఆవిడ శక్తి లేకపోతే విష్ణుడు ఆడడు, తైజసుడు ఆడడు, ప్రాజ్ఞుడు ఆడడు. వాళ్ళకి జాతగా స్వతహాగా ఆడేటువంటి శక్తి వాళ్ళకి లేదు. అందుకని ఉపాసనతే శక్తి భక్తులను తరింపజేస్తుంది. ఈశ్వర అనుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన. ఆ శక్తి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడికి వేదాంతం వినాలి అనే కోరిక కలుగుతుంది. లేకపోతే వేదాంతం శ్రవణం చేయాలనే కోరిక కలగదు, కలిగిన అర్థం కాదు. నిన్న ఎవరో మనం పాఠం చెప్పుకుంటూ ఉంటే ఎవరో మన వేదాంతం వాళ్ళు కాకుండా ఎవరో బయట వాళ్ళు కూడా 1-2 వచ్చారు. వాడు పోతూ పోతూ అనుకున్నాక ఇందా నుంచి ఆవిడ ఏదో చెబుతుంది కానీ ఒక్క ముక్కన్నా అర్థమైందా మనకి అని వాళ్ళు అనుకుంటున్నారట. ఈ పక్కన మన వేదాంతం వాళ్ళు ఒకళ్ళు వింటూ వెళ్ళాక మనకింత బాగా అర్థమైతే వీళ్ళు ఏమిటి ఇలా అనుకుంటున్నారు అని వీళ్ళు అనుకున్నారట. వెంటనే వీళ్ళకి లోపల గురువు ఏమని సమాధానం చెప్పాడంటే, నువ్వు గురువు శక్తి తీసుకుని ఇన్నాళ్ళు సాధన చేస్తే ఆ పాఠం ఉన్నదన్నట్టు నీకు అర్థమవుతోంది. ఏ శక్తి తీసుకొని వాళ్ళకి ఆ పాఠం ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నావు, వాళ్ళది కరెక్టే అని గురువు ఈవిడికే చెప్పేశాట లోపల. అమ్మ నేను వెళుతూ నాకు ఇలా వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు మెట్లు దిగుతూ, నిన్న మనం పాఠం చెప్పుకుంటే మెట్లు దిగుతూ వాళ్ళు అనుకున్నారట. ఈవిడ విన్నది, ఈవిడికి సందేహం వచ్చింది. ఈవిడ గురువు ఈవిడికి అక్కడే సమాధానం కూడా చెప్పేది. సరిపోలే. ఈశ్వరానుగ్రహ దేవకం తాము అద్వైత వాసన. అద్వైత వాసన ఎలా కలుగుతోంది అంటే కేవలం ఈశ్వరానుగ్రహం ఉండటం వల్లే కలుగుతోంది. ఈశ్వరుడు ఆ అనుగ్రహంతో ఏం చేస్తున్నాడంటే మన పుణ్యఫలం అంతా ఖర్చు పెట్టించి మన చేత ఓ గురువు దగ్గరికి తీసుకెళ్లి మనని పారేస్తున్నాడు. ఆ గురు దర్శనానికి పుణ్యం ఖర్చు అయింది. గురువు దర్శనం అయిన తర్వాత ఆయన అనుగ్రహంతో దేహభావన వదిలేస్తుంది. ఎప్పుడైతే దేహభావన వదిలేస్తామో ఆత్మగా నిలిచిపోతాము. ఆత్మ ఆనందం కూడా లభ్యమవుతుంది. ఆత్మానందం లభ్యమైన తర్వాత చిన్న ఆనందం ఉంటే ఎంత, లేకపోతే ఆ పుణ్యం ఉంటే ఎంత, లేకపోతే మనకు. అందుకని గురు దర్శనం అవడానికి మన పుణ్యం అంతా ఖర్చు అయింది అని తెలిసినా ఆ పుణ్యమంతటితో నాకు ఇంకా చాలా లాభం వచ్చింది కదా అని మనకి ఇంకా ఆనందం ఎక్కువైపోతుంది. ఒక చోట ఒకడెవడో ఒక 10 రూపాయలు పోగొట్టుకున్నాడు. వాడు పాపం బీదవాడు, 10 రూపాయలు కష్టపడి సంపాదించుకున్నాడు. ఎవడో లాటరీలో పెట్టగా నీకు 10 రూపాయలకి 1000 రూపాయలు వస్తాయంటే ఆ 10 రూపాయలు లాటరీలో పెట్టాడు. ఈ 10 లాటరీ అంటే మరి వస్తుందో రాదో చెప్పలేం కదా. ఈ 10 రూపాయలు పోయినాయి. ఆ లాటరీ వాడు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఈ డబ్బులు తీసేసుకున్న తర్వాత ఈ లాటరీ కట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు వస్తే పారిపోతారు కదా. సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. లాటరీలు వాళ్ళు కట్టేవాళ్ళు పోలీసులు రాగానే పారిపోతారు. వీడు ఈ 10 రూపాయలు లాటరీలో పందెం పెట్టాడు, వీడు ఓడిపోయినాడు. ఆ లాటరీ వాడు ఆ 10 రూపాయలు తీసి వాడు డబ్బాలో వేసేసుకున్నాడు. ఇంతలో పోలీసు వాడి విజిల్ వినపడింది. ఈ లాటరీ కట్టిన వాడు గబగబా పారిపోదామని అనుకుంటుండగా పోలీసు వాడు రానే వచ్చాడు. ఈ పెట్టె పట్టేసుకున్నాడు. అంటే రూపాయలు ఉన్న పెట్టె. వాడు కాస్త లాటరీ వాడు పారిపోయాడు. ఒరే నాయన ఈ డబ్బులు ఎవరిరా అంటే నావేను, నేనే పోగొట్టుకున్నాను అన్నాడు. ఈ 10 రూపాయలు పోగొట్టుకున్నవాడు. నేను 10 రూపాయలే పోగొట్టుకున్నానని చెప్పలే. డబ్బులు ఎవరిరా అంటే నావేను. వాడు ఆదుతాగా ఉన్నాడు. పాపం ఉన్న 10 పోయింది కదా. అయ్యా నీవే అంటే ఇప్పటి పోలీసు వాడు అయితే వీడికి మొత్తం తీసేసుకునేవాడు అనుకో. కానీ వాడు అలాంటి వాడు కాదు. అయ్యో నీవే అయితే ఇగో నీ డబ్బులు నువ్వు తీసుకో, ఇంకెప్పుడు ఇలా మోసపోకూడదు వాడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వీడికి 10 రూపాయలు పోయినాయి ఏడుకు వస్తుందా? 1000 రూపాయలు వచ్చినాయి సంతోషం వస్తుందా? మీరే చెప్పండి. గురువు దగ్గరికి వెళితే మన పుణ్యం అంతా పోయే మాట వాస్తవం. అంటే అంత ఖర్చు అయితే తప్ప మనకు గురువు దర్శనం కాదు. అసలు గురు దర్శనం కాదంటే ఏమంటే మీరు చాలా మంది రోజు కనపడుతూనే ఉంటారు కదా, వాళ్ళందరికీ పుణ్యం ఖర్చు అయిపోయిందంటే వాళ్ళందరికీ నేను మామూలు మనిషిగానే కనబడతాను.
మీ అందరికి కూడా మామూలు మనిషిగానే కనబడతారు. క్రమంగా మీకు గురువు అన్న భావం మీలో ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటుందో మీ గురువుతో దృఢపడే కొద్దీ మీ పుణ్యం అయిపోతూ ఉంటుందన్నమాట. అయ్యో మా పుణ్యం అంతా అయిపోతే మాకు చాలా కష్టం అంటే మీ పుణ్యం అంతా అయిపోతే మీకు అలాంటి గురువు దొరకడు. అది ఖర్చు పెట్టమో మా చేతిలోని మా ఏదో కుండలో కూడు కుండలోనే ఉండాలిగా, బిడ్డలేమో దుడ్లులోగా ఉండాలట. కుండలో కూడు కుండలో ఉంటే బిడ్డలు దుడ్లలే ఉండరు. కుండలో కూడు ఖర్చు అయితేనే బిడ్డలు దుడ్లుగా ఉంటారు. కాబట్టి మన పుణ్యం అంతా ఖర్చు అయితేనే మనకు గురువు దర్శనం అవుతుంది. పుణ్యం అయిపోయిందని మీకు అప్పుడు చెప్పడు, కానీ నిజంగా మన పుణ్యఫలమే మన గురువుని చూపిస్తుంది. ఇంకా ఈశ్వరుడు కార్యం అయిపోయింది. ఇంకా కార్యం ఎవరికి ఉంటుంది అంటే గురువు భారమే. మన సొంతం పెత్తనం ఏమీ లేదు. అయితే మాదేం లేదండి, అంతా మీదేనా, హాయిగా మేము కూర్చుంటానులే. కాదు నాయన, అభ్యాసం వైరాగ్యం రెండు మీ పని. అభ్యాసం వైరాగ్యం. వైరాగ్యం ఏమిటంటే ఈశ్వరత్రయాల మీద వైరాగ్యం ఉండాలి. ఇవి శాశ్వతమైనవి కావు అన్న భావన. అభ్యాసం లోపల మీలో కూర్చుని శక్తి తీసుకోగానే సరిపోలేదు, ధ్యానం చేయి, ఓసారి అహం బ్రహ్మాస్మి అను అని లోపల నుంచి మిమ్మల్ని ఎవరో ప్రబోధిస్తూ ఉంటాడు. వాడే మీ గురువు. గురువు చాలా మంది తెలియక గురువు గారు ఎక్కడో ఉన్నారు, అయ్యో అమ్మ మీ దగ్గర రావాలి అనుకుంటూ ఉంటారు. కానీ మీలో ఉన్న గురువును వదిలిపెట్టి మీరు మనలో ఉన్న ఆత్మను వదిలిపెట్టి కాశీరామేశ్వరం దేవుడిని చూడటానికి ఎలా వెళ్ళాము, మనలో ఉన్న గురువును వదిలిపెట్టి బయట గురువును ఎదుర్కోవడానికి పోతే అలాగే ఉంటుంది. అయితే మనలో గురువు ఇచ్చేటువంటి ప్రబోధం మనం తీసుకోవడం అలవాటు కావాలంటే కొంత టైం తీసుకుంది. అయితే మనకు అలవాటు అవుతుంది. నిన్న ఆవిడికి మరి మెట్లు దిగుతూనే ఆవిడలో గురువు చెప్పిన మాట ఆవిడికి అర్థమైంది కదా. మరి అదే పాఠం వాళ్ళు కూడా విన్నారు కదా. ఆ ముగ్గురు ఇందా నుంచి ఆవిడ ఏమో చెప్పింది, కానీ అందులో నాకు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు పెట్టేటోంది ఆ పక్కని. అవును, అసలు నాకు అర్థం కాలేదు, వాళ్ళంతా పిచ్చి వాళ్ళల్లో ఎవరితో నవ్వుకుంటూ వింటున్నారేంటని అంటోంది ఇంకోటి. నేను ఇల్లు అయిపోయింది. ఆ తల్లి ఎవరో పొద్దున వచ్చి నాకు చెప్పిందమ్మా, అమ్మ నాకు ఇలా అనిపించింది, వాళ్ళు ఎవరో అక్కడ ఎక్కడి నుంచో కృష్ణనగర్ నుంచో షరీఫ్ నగర్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారట, వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళిద్దరు. వాళ్ళు ఎవరు రమ్మన్నారో ఎవరు కూర్చోమన్నారు అంటే అర్థం కాదు, నిజమే అర్థం కాదు, అర్థం కాని మాట వాస్తవం. గురువు శక్తిపాతం చేసిన తర్వాతనే శాస్త్రం అర్థం అవుతుంది, గురువాక్యం అర్థం అవుతుంది. ఆ శక్తి దానికి ఉంది. అందుకని ఈశ్వరానుగ్రహ దేవపుంసాం అద్వైత వాసన అని విమర్శ చేసేటువంటి శక్తి కేవలం నరజన్మలోనే సాధ్యం అవుతుంది. ఎన్నో జన్మలు ఎత్తినా కూడా పిల్లులు, కుక్కలు, దోమలు, పందులు అలాంటి జన్మలన్నీ ఎత్తిచ్చాము. బల్లులు, ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటున్నాం అనుకోండి, అక్కడేవో బల్లులు ఈ ముక్కని అహం బ్రహ్మాస్మి దత్తమూర్తి అన్న మాట విన్నట్టయితే ఈ బల్లులు ముందు మానవ జన్మ కలుగుతాయి. తర్వాత ఎన్ని జన్మలో ఎత్తాల్సినవన్నీ వదిలేసి ఆ జన్మలన్నింటిలో ప్రమోషన్ వచ్చి మానవ జన్మకి వెళ్ళిపోతాయి. మానవ జన్మకి వెళ్ళిపోయి అహం బ్రహ్మాస్మి అనేటువంటి చెప్పే గురువు ఎవరో ఉంటాడురా, ఎందుకంటే నేను బల్లిగా ఉండగానే నాకు తెలిసింది, బల్లిగా ఉండగానే తెలిసింది అనుకోగా నాకు ఎప్పుడో ఇది విన్నట్టుగా ఉంది, నాకు పరిచయం ఉన్నట్టుగా ఉంది అని అలాంటి పాఠం చెప్పేటువంటి గురువు సన్నిధిని చేస్తారు. వాళ్ళు ఆ గురువు దగ్గరికి ఎప్పుడు చేరారో వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఏ పుణ్యఫలం ఆ గురువు దగ్గరికి చేసింది అంటే బల్లిగా ఉండి ఒకరోజు అహం బ్రహ్మాస్మి అని విన్నటువంటి ఆ మాట, ఆ పుణ్యఫలం ఆ గురువు దగ్గరికి చేసి అదైపోయింది. ఆ పుణ్యఫలంతో వీళ్ళు ఆత్మని విమర్శించుకుని తెలుసుకుంటారు. అయితే దీనికోసం నరజన్మ పెట్టడం ఒక ముఖ్యమైనది. నరజన్మ ఎత్తిన తర్వాత సత్సాంగత్యం కావాలి. అసలు నిజంగా సత్సాంగత్యం అంటే జీవుడికి సత్పదార్థమైన పరమాత్మతో సన్నిహితత్వం. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఆత్మ తెలిసినటువంటి వ్యక్తితో మనకు పరిచయం. ఇప్పుడు మీరందరూ ఉన్నారనుకోండి, ఒక్కసారిగా మీరందరూ నా దగ్గరికి రాలేదు కదా, అలాగే నేను గురుదేవుల దగ్గరికి వెళ్ళలేదు కదా. ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి సత్సాంగత్యం వల్ల ఈ ఫలితం ఉంటుంది అని తెలుసుకుని వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తే, ఆ ఇంకోళ్ళకి చెప్తే, అలా మిమ్మల్ని ఎవరిక్కడికి తీసుకొచ్చారో వాళ్ళ సాంగత్యం వల్ల మీకు ఈ పుణ్యఫలం లభ్యమైంది. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యం ఎప్పుడు చేస్తామో నిస్సంగత్వం వస్తుంది. తీసి మనం ఎవరితో కలిసినా ఏం ప్రయోజనం లేదు, ఎవరికేం పెట్టినా ఏం లాభం లేదు. వీళ్ళందరూ మనతో పని చేయించుకుని మన కొమ్మునైనా ఆశిస్తున్నారు, మన చాకిరీనైనా ఆశిస్తున్నారు, మన సహాయాన్నైనా ఆశిస్తున్నారు. కానీ నిజంగా ఎవరికి ఎవరూ లేరు అనేటువంటి నిస్సంగత్వం కలుగుతుంది. నిస్సంగత్వంతో అంటే అన్నిటితో డిటేచ్మెంట్,
నిర్మోహత్వం, మోహం లేనటువంటి స్థితి పొందుతాం. ఇప్పుడు మోహంతోనే కదా మనం ఈ కార్యాలన్నీ ఇలా చేస్తున్నాం. నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి. నిశ్చల తత్వం, నిశ్చలంగా కదలకుండా సమాధిలో చూడండి, మీరు కదిలి 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 ఒక్కసారి ఆ పైకి వచ్చేటప్పటికి సైలెంట్గా అయిపోతారు. ఇంకా ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. అలా నిశ్చలమైనటువంటి స్థితిలో ఎవడైతే ఆ నిశ్చల తత్వ పదార్థాన్ని తెలుసుకుంటాడో వాడు జీవన్ముక్తుడు అన్నది శాస్త్రం అలా చెబుతోంది. కాబట్టి దీన్ని ఒక్కసారిగా జీవన్ముక్తుడు అంటలేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం. అన్ని స్టేజెస్ లో నీకు మొత్తానికి జీవన్ముక్తి వస్తుంది రా నాయన. అలాంటి జీవన్ముక్తి పొందడం కోసం నువ్వు సత్సాంగత్యం. మరి సత్సాంగత్యం అని నాకు ఎలా తెలుస్తుంది? వీడు మంచివాళ్ళని నేనెలా కనుక్కుంటాను? ఏ గుణం గల వాళ్ళతో నన్ను స్నేహం చేయమంటావు? కొన్నాళ్ళు స్నేహం చేసిన తర్వాత కదా ఆ వ్యక్తి మంచివాడో చెడ్డవాడో మనకు తెలిసినమ్మా 11 అయింది. మరి చెప్పుకున్నామా పడుకున్నామా మీరు ఆలోచించాను. నాకైతే నాకేం ఉండదు. నేను ముద్దులాగా ఇలా కూర్చోమన్నా కూర్చుంటాను. మీకు నిద్ర వస్తుంటే మరి నేను చెప్పింది వేస్ట్ అవుతుంది. ఓ 10 నిమిషాలు చెప్పుకుని ఆపేద్దాం, లేక ఇప్పుడే ఆపేసుకుందాం, మీ ఇష్టం. అలా ఏమంటున్నాడంటే వింటున్నారు పాపం, బలవంతంగా వినొచ్చు కూడా కదా. వాళ్ళ ప్రయాణాలు చేసి వచ్చారు, ఆ ముఖాలు సంతోషంగా ఉంటాయి, ఏం లేదు. ఏమంటున్నాడంటే మరి స్నేహం చేయాలంటే నేను ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? కొన్నాళ్ళు స్నేహం చేసిన తర్వాత కదా వాళ్ళ బుద్ధులు మనకు తెలుస్తాయి. ముందే అయితే తెలియదు కదా. ఎవరు కూడా బోర్డు పెట్టుకోలేదు కదా, నేను మహాదుర్మార్గుని, నేను దుర్మార్గ చిక్కామణిని, లేకపోతే నేను కంజూసుని, నేను స్వార్థపరుని, అలా ఓ బోర్డు రాకేసుకుంటే ఈ బోర్డులు గల వాళ్ళతో మనం స్నేహం చేయకుండా ఎవడో మంచివాడు జోలికి మనం బోధం. అలా ఎవరు రాసుకోలే. ఎవరికి వాడు చాలా మంచివాడు, జెంట్మెన్. ఎవరికి వాడు నేను చాలా మంచివాడిని రాసుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఎరా నాయనా నువ్వు మంచివాడు, నేను చాలా మంచివాడు. వాడని వాడు పనికి మానేవాడు. వాడితో ఏంటన్నా నువ్వు స్నేహం చేస్తున్నావు? వాడు చాలా చెడ్డవాడు, వాడి సంగతి తెలియదు. నాకు తెలుసు. నీకు ఎలా తెలిసిందయ్యా? నేను చాలా రోజుల నుంచి వాడితో కలిసిమెలిసి. ముందు చాలా రోజుల నుంచి కలిసిమెలిసి ఉన్నాను కదా నీకు వాడు చెడ్డవాడని తెలిసింది. అలా కలిసిమెలిసి ఉన్న తర్వాత వాడు చెడ్డవాడని నాకు తెలిస్తే నేనే వదిలేస్తాను. నువ్వే నాకు చెప్పడం అనవసరం కదా. కానీ సత్సాంగత్యం మరి ఎలాంటి వాళ్ళతో చేయాలి, ఎవరు సజ్జనులు అని మనకి తెలుస్తుంది. మనం ఒకళ్ళని సజ్జనులు అనుకుంటున్నాం అనుకోండి, వాడు ఇంకొకరికి దుర్జనులుగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇంకొకరికి సరిపోయాయి అనుకోండి, అంటే ఆ లక్షణం గల వాడితో ఇంకొకరికి సంబంధం కలిగింది అనుకోండి, వాడు వీడిని మెచ్చుకుంటాడు. ఒక పిసినారి వాడు ఉన్నాడు అనుకోండమ్మా, ఆ పిసినాటి వాడికి మరో పిసినాటి వాడి గుణాలు నచ్చుతాయి కదా. ఒక బాగా ఖర్చు పెట్టేవాడికి మరో ఖర్చు పెట్టేవాడి గుణాలు నచ్చుతాయి. వాడికి వీడికి తోక ముడి పెట్టామనుకోండి, నచ్చవు. అందుకని నేను ఎవరిని సజ్జనుడు ఎవరిని దుర్మార్గుడు అని నిర్ణయించుకోవాలి అని చెప్తే దానికి ఒక్క గుర్తు చెబుతున్నారు గురుదేవులు. ఏమంటున్నారంటే ఈ లోకంలో ఉండే సుఖాలన్నీ అశాశ్వతాలు అని ఎవడు అంటున్నాడో వాడు సజ్జనుడు అన్నాడు. అంతేగాని ఇతరులకు సహాయం చేసేవాడిని సజ్జనుడు అనలేదు. అందరి కష్టాలు ఎత్తి మీద వేసుకుని మోసేవాడిని సజ్జనుడు అనలేదు. తన దగ్గర ఉన్న డబ్బుని విరివిగా దానాలు తీసేవాడిని సజ్జనుడు అనలే. ఎవరిని సజ్జనుడు అన్నారు? ఎవడైతే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా అశాశ్వతములు. మరి శాశ్వతమైనది ఏమిట్రా? కేవలం ఆత్మసుఖమే. ఎందుకంటే ధనాన్ని భూమో చాలా డబ్బు సంపాదించాం, అదంతా బ్యాంకులో ఉంటుంది. ఒక్క రూపాయి కూడా మన చేతిలో లేదు. ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు శవం చచ్చిన తర్వాత నేనే బ్యాంకులో డబ్బు దాచుకున్నాను, నేను చచ్చిపోయినాను, నా కర్మ చేయడానికి ఆ బ్యాంక్ వాడిని నాయన నీ దగ్గర డబ్బులు దాచుకున్నానే చచ్చిందిరా, నాకు డబ్బులు ఇస్తామని తగలేస్తానా అంటే అబ్బే అట్లా కదండి. ఆవిడ ఎవరికి రాసిందో వాడు వచ్చి ఇక్కడ సంతకం పెడితే ఆ డబ్బులు ఇస్తాం. కానీ ఈ చచ్చిన ఆవిడకి మేము డబ్బు దాచుకుంది చచ్చిన ఆవిడ ఏరా నాయన, అయినా కూడా మేము ఇవ్వమండి.
ఆ డబ్బు వీడే దాచుకున్నాడు, వీడే తెచ్చాడు. వీడి కోసమే అది ఉపయోగించడానికి డబ్బులు అడిగితే వాడేమో ఇవ్వనంటాడు. కాబట్టి పోనీ నా కర్మకే పనికిరాదు, నా వెంట తీసుకుపోవడానికి ఈ ఊర్లో ఉన్న రూపాయలు అమెరికాలో ఖర్చులు పెట్టుకున్నా అంటే పనికిరావు. వాడు ఇక్కడే తీసేస్తాడు. నాయన ఈ కాయిన్స్ మా దేశంలో చెల్లవు, ఈ భూఖండంలోనే ఉన్న భాగంలో దేశంలో చెల్లకపోతే ఈ రూపాయి కాయిన్స్, ఈ బంగారు నాణ్యాలు ఆ దేశానికి ఎవడు తీసుకుపోతాడు, ఎలా జేబులో పెట్టుకుపోతాడు? వీడన్నా ఎక్కడన్నా తెలియకుండా దొంగతనంగా ఎక్కడో పెట్టుకొని ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడి సంపదని స్మగ్లింగ్ చేసి ఇంకో లోకానికి తీసుకుపోయిన వాడిని ఇప్పటి వరకు చూడలేదు. ఏ చొక్కా జేబులో పెట్టుకోవడానికి మరి ఇంకా ఆ డబ్బు నుండి ప్రయోజనమే ఉంది. అయితే అమ్మ మీరు డబ్బు సంపాదించద్దంటారా? డబ్బు సంపాదించకపోతే మనకి తిండి గడవాలి కదా. మనకు తినడానికి ఎంత కావాలో అంత న్యాయంగా సంపాదించాలి. అనవసరమైన సంపాదన అక్కర్లేదమ్మా. ఎందుకంటే అన్యాయార్జితం విత్తం 10 వర్షాన్ని జీవితం అథవా 12 వర్షాన్ని సామూలం వినస్థితి. అన్యాయంగా సంపాదించే డబ్బు 10 ఏళ్ళు ఉంటుంది, 10 సంవత్సరాలు దానికి రోకాలేదు. అథవా 12 వర్షం, ఎప్పుడైనా 12 ఏళ్ళు ఉండొచ్చుట, అంటే ఉంటుందని నమ్మకం లేదు. సామూలం ఆ 12 ఏళ్ల తర్వాత ఏం చేస్తుందంటే ఈ మొదటి ఉంది అంతకుముందు, ఇది సంపాదించక ముందు నీ దగ్గర కొద్దిగా ఉంది, దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకేం చూద్దాం. ఇవాళ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక తల్లి వచ్చి ఎవరు వేదాంతం వాళ్ళు కాకుండా కూడా ఏవో వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏవో చెప్పుకోవడానికి వస్తుంటారు. చెప్తే అయిపోతుందంటే మన బాధలన్నీ వస్తూ ఉంటారు జనం. అయిపోతాయో అయిపోవో నాకు తెలియదు అనేది వాళ్ళకే తెలుసు. ఆ అమ్మాయి ఏమంటుంది, ఒకప్పుడు వాళ్ళు చాలా మందికి అప్పు పడ్డారు. ఈ అమ్మాయి వాళ్ళు ఇంకొకరికి డబ్బు ఇవ్వాలి, దాన్ని ఏమన్నాడు మనం బాకీలు పడ్డారు. ఆ బాకీలన్నీ తీర్చకుండా ఐపీ పెట్టేశారు. ఎప్పుడో వన్సపానేసారు, ఇవ్వాలి కాదు, ఎప్పుడో పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు కొంచెం డబ్బులు సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత ఆ బాకీదారులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ సంపాదించుకున్న డబ్బుని ఇప్పుడు తీసుకుపోతున్నారు. మరి మేము కష్టపడి సంపాదించుకున్నాం కదమ్మా, ఇది అన్యాయం కదా. అవునమ్మా, చాలా అన్యాయం, చాలా అన్యాయం. వాళ్ళ దగ్గర ఒకప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బే మీకు ఇచ్చారు కదమ్మా, ఇచ్చారు కదా. మేము ఐపీ పెట్టేస్తాం కదంటే ఐపీ పెట్టి వాళ్ళ డబ్బును నేను ఉంచేస్తాను అని అనుకుంటున్నావు కదా. ఇక్కడ కోట్లలో మీరు ఈ డబ్బులన్నీ ముంచేసి అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ పరమాత్మ కోట్లో అది అయిపోలేదు నాయన. ఎప్పుడైతే బాకీ మేము తీర్చకుండా పోయావో ఈ బాకీ తీర్చుకోవడానికి వచ్చే జన్మలో వాడు నీకు కొడుకై పుడతాడు. మరి వాడికి 3000 4000 బాకీ ఉంటే ఆ 3-4 తీసుకుండేదాకా మీ ఇంట్లో ఉంటాడు, ఒలిపిస్తాడు, ఆట ఆడతాడు, పాట పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. ఆ ఎన్ని వేల రూపాయలు, ఆ 1000 రూపాయలు కాస్త అయిపోయిన మర్నాడు మన వాడు కాస్త టపా కట్టేస్తాడు. ఓ నా కొడుకు చచ్చిపోయినాడు అని ఆ రోజు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. ఆ అవస్థ రాకుండా ఇప్పుడే వాడికి ఇచ్చేసి, నాయన నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, నా ఇబ్బందులు ఏవో కష్టాలు వచ్చినాయి, నువ్వు ఇచ్చావు నాకు వాస్తవమే, 100 రూపాయలు నాకు ఇచ్చావు కాబట్టి 10 రూపాయలు తీసుకుని 100 రూపాయలు బాకీ తీరిందని అనుకో. ఎందుకంటే నేను నష్టపోయినా కదా. ధర్మ న్యాయంగా అయితే వాడు 100 రూపాయలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోతే వాడిని పిలుచుకుని వాడిని అడుక్కుని నీ పరిస్థితి వాడికి చెప్పుకుని, నాయన నా పరిస్థితి ఇలా ఉంది, నీకు నాకు బాకీ తీరింది అనకపోతే వచ్చే జన్మకి నువ్వు నేను మళ్ళీ పుట్టాల్సి వస్తుందిరా, ఇలాంటి పని వద్దు అని వాడిని చెప్పుకోవాలి. వాడి డబ్బు నేను తీసుకుని అనుభవించే నాడేమో నేను అనుభవించి వాడికి ఇవ్వడానికి వచ్చేటప్పటికి ఇది అధర్మం అంటే ఆనాడు ధర్మం ఎక్కడికి పోయింది కదా. ఇది అన్యాయం కదా. ఇలా విమర్శించుకోండి ఎవరికి వాడు. ఎవరికి వాడు ఎప్పుడైతే విమర్శించుకుంటాడో వాడు తప్పు చేయలేడు. మనం ఎలా విమర్శించుకుంటాం, మనం ఎలా ఆలోచించుకుంటాం అంటే నా వరకు నాకు కష్టం లేకుండా ఉంటే చాలు, ఎవడన్నా మునిగిపోయి చావు, నా వరకు మాత్రం నేను సుఖంగా ఉంటే చాలు, వాడు వస్తే చావని ఈ భావంతో ఉన్నవాడు నీకు సజ్జనం కాదు. వాడి దోస్తి వదిలేసి ఎవరికైతే అలాంటి భావం ఉంటుందో
ఎవరికైతే ప్రాపంచికమైన సర్వ సౌఖ్యాలు అశాశ్వతం అని తెలుస్తుందో వాడితో నువ్వు స్నేహం చేయి. ధనాని భూమో పశవశ్చ గోష్ఠే నారీ ముఖద్వారీ బంధు శ్మశాని దేహాస్థితాయాం కర్మానుగో గచ్చతి జీవయే పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేక. ఆ జీవుడట పాపం. ఇందాక జీవుడు లేనే లేడన్నారు, అమ్మ జీవుడు పోతాడని చెబుతున్నారంటే సూక్ష్మ శరీరం పోతే ఆటోమేటిక్ గా సూక్ష్మ శరీరమే కదా మనోదర్పణం. ఆ దర్పణంలో కూడా బొమ్మ పోకుండా ఇక్కడ ఎలా కూర్చుంటుంది? వచ్చినప్పుడు అంతే కదా జరుగుతోంది. మనం సంపాదించిన ధనం ఇక్కడే బ్యాంకులో ఉంటుంది. నాకు ఆవులు బర్రెలు గో సంపద అంతా చాలా ఉందంటే అవి గోశాలలోనే ఉంటాయి. ఒక్క ఆవు కూడా నా వెంట రాదు. నారీ ముఖద్వారి బాగా ప్రేమించే పెళ్ళా ఉందంటే వాకిలి దాకే వస్తుంది. దాని పరంగా వాకిలి దాటి కూడా రాదు. దాటిస్తే ఎక్కడ దయ్యం పడతాడో అని దానికి కూడా అసలు. ఎందుకంటే గతవతి వాయో దేహ అపాయో భార్యా బిభ్యతి తస్మిన్ కాయో. ఇంకెవరో భయపడ్డారంటే అర్థం ఉందిరా నాయన. గతవతి వాయు, ఈ లోపల గాలి కాస్తా పోగానే, ఏమిటా గాలి? ప్రాణవాయు. అది కాస్తా పోగానే దేహ అపాయో, ఈ దేహం కాస్త కింద దీనికి అపాయం వచ్చింది. ఎవరికి? దేహానికి గాలి కాస్తా పోగానే భార్యా బిభ్యతి తస్మిన్ కాయో. ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడిపోతుంది. అమ్మో అది శవం, దాని దగ్గరికి నేను పోను. అలాంటి నారీ ముఖద్వారి వాకిల్ దాకే వస్తుంది. బంధు శ్మశానం. మా పిల్లలందరూ ఉన్నారంటే వాడు శ్మశానం దాకా వస్తుంది. ఎట్టి తిరిగి చూడక పరిగెట్టి వస్తుడు శంకర. తిరిగి చూస్తే ఎక్కడ దైవం పడుతుందో శ్మశానం దాకా వస్తారు మా చుట్టాలందరూ. అది ఏమన్నా అనుకుంటారేమో. మళ్ళీ నేను వస్తే మళ్ళీ నన్ను మోస్తే వాడు ఉండడు అని ఇవాళ వీడిని మోస్తాడు. లేకపోతే ఎవరిని మొయ్యడు. పెట్టి తిరిగి చూస్తే వాడు దైవం అయిపోతాడు. ఏమో నేను చాలాసార్లు చూస్తే నాకు ఎవరు దయ్యమై పట్టలేదు. పిచ్చి భయం మనుషులు. చచ్చినవాడు చస్తే వాడు ఇంకా దయ్యం ఎక్కడుంది? ఉంటే వాడు చావడు కదా. ఏదైనా ఉన్నది అంటే వాడు చచ్చిన వాడి కింద లెక్క కాదు కదా. అలా పరిగెత్తి వస్తారు. అలాంటి వాళ్లతో నువ్వు స్నేహం పెట్టుకోవాలి. ఎలాంటి వాళ్ళతో? ఈ లోక సౌఖ్యాల కోసం ఎవడైతే పాకులాడుతూ ఉంటాడో వాడితో నువ్వు స్నేహం పెట్టుకోవాలి. వాడు ఎప్పుడు సొమ్ములు, నగలు, చీరలు, సంసారము, సంపాదన, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్లు, వీటి గురించే మాట్లాడుతుంటాడు. వాడికి నమస్కారం పెట్టి, ఆయన మన ఇద్దరికి పొత్తు కుదరదు అంటే నీ ఆలోచన పద్ధతులు వేరు, నా ఆలోచన పద్ధతులు వేరు. నీ దాకా నువ్వు సుఖంగా ఉంది. నేనే నువ్వు నా దానికి రమ్మని నేను చెప్పట్లేదు, కానీ మన ఇద్దరి స్నేహం అంత మంచిది కాదు. ఎందుకని? నాలాంటి వాడికి నీలాంటి వాడితో స్నేహం పనికిరాదు అని వాడికి నమస్కారం పెట్టండి. ఈ లోకంలో అశాశ్వతము వస్తూ ఎవడు ఏమీ కట్టుకొని పోదు అని ఎవడు మాట్లాడతాడో వాడితో స్నేహం చేయండి. పరిపక్వ హృదయులు దీనిని ఆదరింపరు. పరిపక్వమైన హృదయం కల వాడు లౌకికమైనటువంటి సంపద ఎంతున్నా ఆదరించరు. శ్రీకృష్ణుడు రాయబారం చేయడానికని కృష్ణరాయబారంలో దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాడు. దుర్యోధనుడికి చెప్పడానికి పాండవులతో సంధి చేసుకోండి అని. దుర్యోధనుడు చాలా ఆర్భాటంగా అన్ని కృష్ణ వారు వస్తున్నారని వారికి స్వాగతం, సత్కారాలు ఇలాంటివన్నీ ఏవో చేసి ఆయన హోదాకు తగ్గట్టుగా అన్నీ చేశారు. కృష్ణుడు మాత్రం తన రథాన్ని తీసుకెళ్లి విదురుడి ఇంటి దగ్గర ఆపాడు. వాళ్ళింట్లో విదురుడు ఏం చేశాడు అంటే అరటి పళ్ళన్నీ తాను తిని తొక్కులన్నీ కృష్ణుడికి పెట్టాడు. అరటిపళ్ళు తీసి పండు తిని చెప్పు ఈయనకు పెడుతున్నాడు. ఈయన చెప్పులు తింటూ ఉన్నాడు. దుర్యోధనుడు ఏం రా కృష్ణుడు రాలేదు, కొంచెం కనుక్కురారా అని పంపిస్తే ఆయన విదురుడింటో చెప్పులు తింటున్నాడు. ఏమొచ్చిందిరా, మనకి ఇంత ఇండి పెట్టామే ఇక్కడ పదార్థాలు, ఇవన్నీ తినటానికి రాలేదే. కళ్ళలో తింటామని, చేతుల్లో స్పర్శవేది, పాదాల్లో పద్మరేఖలు. దుర్యోధనుడు అంటే మాటల ఆయన ముట్టుకుంటే ఏది ముట్టుకుంటే అది ఎంత ఖర్చు పెట్టినా ఇంకా పెరుగుతూ ఉంటుంది. దుర్యోధనుడి చేతిలో ఏం శక్తి ఉందంటే ఒక సంచిలో నుంచి 10 పళ్ళు బియ్యం తీసి ఆయన ఇచ్చాడంటే
మళ్ళీ సంచిలో పడిపోయి అంతకుముందు సంచి ఎంత ఉందో అంతే ఉంటుంది, మళ్ళీ తీస్తే మళ్ళీ అంతే ఉంటుంది. ఆయన చేతితో నుంచి ఎంతమంది ఎన్ని తీసి ఇచ్చినా ఇక్కడ మాత్రం ఇంతే ఉంటుంది. ఈ సంగతి కృష్ణుడికి ఒకటికే తెలుసు. తీసుకెళ్ళి ఏం చేశాడంటే ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు ఆ వంటకాల్లో పెట్టాడు దీన్ని తీసుకెళ్ళి. దుర్యోధనుడు గారి ఉద్యోగం అంటే వంట వాళ్ళందరికీ వస్తువులు తీసిచ్చే పని, ఎంత తీసిచ్చినా అక్కడ తరగవు. అటువంటి వాడు దుర్యోధనుడు అంటే సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు. ఏమిటంటే ఆ అసూయ ద్వేషాల వల్ల పాపం పతనం అయిపోయాడు, కానీ లేకపోతే అతను చాలా గొప్పవాడు. కళ్ళలో చింతామణి, చేతుల్లో స్పర్శవేది, పాదాల్లో కొత్తరేఖలు ఉన్నాయి దుర్యోధనుడికి. సాముద్రిక శాస్త్రం ప్రకారం వాడు చాలా గొప్పవాడు. అంటే అతన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి స్వర్గంలో కల్పవృక్షం కామధేను ఎంత ఇస్తుందో అనిపిస్తారు. కర్ణుడికి ఇంకొంచెం ఇచ్చాడు, రాజ్యమే ఇచ్చేశాడు కదా కావాలంటే. అలాంటి వాడు దుర్యోధనాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడాను చెడిపోలేదు. అతని ద్వేషం వల్ల అతను అలా పాడైపోయినాడు. పరిపక్వ హృదయులు వీరిని ఆదరించరు. ఈ సంపద లౌకిక సంపదలు గల వాడిని పరిపక్వ హృదయులు ఆదరించరు. ఎలాంటి వాడిని ఆదరిస్తాయి ఈ పరిపక్వ హృదయులు? వాడికి డబ్బుందా లేదా అని చూడు, వాడి హోదా ఉందా లేదా అని చూడు, వాడికి హృదయంలో వైరాగ్యం ఉందా లేదా అని చూస్తారు. అలాంటి వాడి దగ్గరికే వీడు పెడతారు. నిత్య పదార్థముడు జ్ఞానమును పొందగల ధన దార పుత్ర రాజ్యాదులు సంయోగ కాలమున సుఖముగా ఉన్న వియోగ కాలమున దుఃఖప్రదములు కావున ఇవి నిత్యములు కావు నేర్చుకోమన్నాడు. ఏమంటున్నా అంటే ధనము, దార, దార అంటే భార్య. ఇక్కడ దార అని చెప్పారు కదమ్మా, పురుషుడికేను భార్య వల్ల సుఖం ఉండదు అని చెబుతున్నాడు. అంటే స్త్రీలకు కూడా దార అన్నప్పుడు భర్త వల్ల కూడా సుఖం ఉండదు అని. అంటే ఇవి వీటి వల్ల నీకు శాశ్వతమైన సుఖం లభించదు. ధనము, దార, పుత్రము, పుత్రుడు, రాజ్యము, ఈ నాలుగు కూడా సంయోగ కాలమున వాటితో మనం చేరిన కాలంలో అవి ఆనందం ఇచ్చినట్టుగా నటిస్తున్నాయే కానీ వియోగ కాలంలో దుఃఖమే ఇస్తున్నాయి. ఏ పదార్థం అయితే సంయోగ కాలంలో నీకు ఆనందం ఇస్తున్నట్టుగా కనపడుతోందో అది వియోగ కాలంలో దుఃఖమే ఇస్తోంది. ఏ పదార్థం అయితే సంయోగ కాలంలో దుఃఖం ఇస్తోందో అది వియోగ కాలంలో ఆనందాన్ని ఇస్తోంది. చూడండి, ఆత్మానుభూతి పొందడానికి మీరు కూర్చున్నారు అనుకోండి, ధ్యానం చేస్తూ ఉంటే ముందు దుఃఖమే వస్తోంది. అంటే ఇందులో ముందు దుఃఖం వస్తోంది, తర్వాత ఆనందం వస్తోంది. సాంసారికమైన సుఖాల్లో ముందు మీకు ఆనందం వస్తోంది, తర్వాత దుఃఖానికి లీడ్ చేస్తోంది. కాబట్టి అది మంచిదో ఇది మంచిదో చూసుకోండి. ముందు సుఖం ఇచ్చి తర్వాత దుఃఖం, ఎక్కువ శాశ్వత దుఃఖం ఇచ్చేటువంటిది మంచిదా, ముందు కొంత దుఃఖం ఇచ్చి ఎప్పటికీ ఆనందం ఇచ్చేటువంటిది ముఖ్యమైనదా? అలా ఆలోచించుకుని అలా ముఖ్యమైన దాని దగ్గరికే నువ్వు వెళ్ళు. కోరికే దుఃఖం ఇచ్చను. సౌందర్యములు వగైరాలు మనస్సు కల్పితము. సౌందర్యమైనటువంటి వస్తువులు మనస్సు కల్పిస్తుంది. అది కోరుకుంటూ ఉంటే ఇంకా 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 కావాలనేటువంటి భావనని అది కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల జీవులకు మనం భ్రాంతి వదలి ఆత్మానుసంధానం చేయవలను. ఆత్మ స్వయం ప్రకాశము, అది జగత్తునంతా ప్రకాశింపజేసిన ఆత్మ తను ప్రకాశిస్తూ లోకాన్నంతా ప్రకాశింపచేయగలదు. అర్థమునందు ప్రతిబింబము వలె మాయా అవిద్య ఎందు ప్రతిఫలించిన చైతన్యమే జీవేశ్వరుడు. ఇందాక చెప్పుకున్నామే అది. కావున జీవత్వము వాస్తవము కాదు. జీవత్వం, నేను జీవుణ్ణి అంటున్నావు కదా, ఈ జీవత్వం అనేది నీ అర్థంలో పడ్డటువంటి బొమ్మ వంటిది. ఇది శాశ్వతమైనది కాదు. వేరువేరుగా ఉండు సకల ఉపాధులు ఎందున్న ఆత్మతత్వం ఒకటే. దేశకాలాది భేదములు కల్పితములు. ఏ ఉపాధిని అంటని చైతన్యమైన పరమశివుడే తన అధీనమైన మాయ చేత ద్వైతముగా భాషించుకుంటున్నాం. చూడండి, అద్దం ముందర మనం నుంచున్నాం, అద్దంలో మన బొమ్మ పడ్డది. అద్దం ముందర మనం నుంచుంటే మనం ఏమంటాం? అద్దంలో నా బొమ్మ కనిపించింది అంటాం. నిజంగా ఆలోచించండి, అద్దంలో ఉందా అద్దం మీద ఉందా మీ బొమ్మ? అద్దం మీద ఉంది బొమ్మ. అద్దం లోపలికి వెళ్ళడానికి ఏ పదార్థం పోగలదా? మన కష్టం, మన శరీరం మీద నుంచి మన కిరణాలు అద్దం వరకు వెళ్ళి అవతల వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి అవి వెనక్కి తిరిగి వచ్చాయి. దానివల్ల ఏమవుతుంది? మనం ఎంతున్నామో అంత బొమ్మ మనకు కనిపిస్తోంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? అద్దంలో
నేనున్నాను. ఎప్పుడైతే నీవు నీవుగా ఉండి అద్దంలోకి నేను దూరగలనా అమ్మా? అద్దానికి ఏమన్నా కన్నం ఉంటుందా? నన్ను దూచుకుని అందులో పెట్టుకుని ఎంత? ఒకవేళ అందులో పెట్టుకుంది అనుకోండి, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ ఉంటాను కదా, అద్దంలోనే నేను దూరిపోయినాను అనుకోండి, ఇక్కడ ఉంటాను కదా. కాబట్టి అద్దంలో పడ్డట్టుగా ఉన్నటువంటి ఏ ఉపాధిని అంటదు. అద్దాన్ని అంటలేదు నా చైతన్యం. అంటే నేను నా బొమ్మ అద్దంలో ప్రవేశించలేదు, అసలు కనీసం అద్దానికైనా అంటలేదు. చూడండి, నేను ఇక్కడ ఎర్రగా బొట్టు పెట్టుకున్నాను కదా, నా చేతికి అంటింది కదా, కాబట్టి ఎర్రగా ఉంది బొట్టు అని నమ్ముదామా? నా ఎదురుగా అద్దం పెట్టుకున్నాను. ఈ అద్దంలో నేను బొట్టు పెట్టుకున్న చోట ఇట్లా వేలు పెట్టి కూర్చే చేతికి ఎర్రగా అంటిందే. నేను వేసుకున్న రంగులు ఏమైనా అద్దానికి అంటినాయా? అసలు అద్దానికి అంటలే. అద్దానికి అంటకుండా అయితే అద్దంలో కనపడుతున్నాను. దానికి అంటకుండా దానిలో నేను ఎలాగైతే చాలా కిటుకు ఉంది, ఈ చిన్న కిటుకు అర్థం చేసుకోండి. అద్దానికి అంటకుండా అద్దంలో నేను ఎలా పడ్డానో పరమాత్మ ఈ అద్దానికి అంటకుండా దీంట్లో అట్లా పడ్డాడు. ఈ అద్దానికి అంటలే. ఏమిటి అర్థం? అంతకన్నా దీంట్లో అంటకుండా అద్దంలో నా బొమ్మ ఎంత సత్యమో ఎలా కనబడుతుందో పరమాత్మ యొక్క ప్రతిబింబం ఇందులో అంత సత్యంగా అలాగే కనబడుతుంది. అదే జీవుడు. దీనికి అంటకం లేదు. జీవుడికి అద్దానికి నాకు ఎలా సంబంధం లేదు, జీవుడికి నాకు కూడా సంబంధం లేదు. అయినా సంబంధం లేకుండా అర్థం అనుకుంటోందిగా, అంటే జడమైన అర్థం అనుకుంటోందిగా, నిన్ను నేను బంధించేశానే అని అర్థం అంటే ఎంత అందంగా ఉంటుందో మీరే చెప్పండి. ఇప్పుడు మరి ఈ జీవుణ్ణి బంధించాను అని దేహం